అనంతపురం జిల్లా గుత్తిపట్నానికి చెందిన రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షా వలి తన పుట్టినరోజును పర్యావరణహితంగా జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. గుత్తి మహర్షి స్కూల్ వేదికగా విద్యార్థుల మధ్య మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని చాటి చెప్తున్నారు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షా వలి. శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని గుత్తిపట్నంలోని మహర్షి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షేక్ షా వలి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున మొక్కలు నాటడాన్ని ఒక ఆచారంగా పెట్టుకున్నానని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది మహర్షి స్కూల్ ఆవరణలో 5 మొక్కలు నాటినట్లు వెల్లడించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ ప్లస్ సంస్థ కార్యదర్శి షేక్ మాఫర్, సభ్యుడు భరత్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఒక 2 నిమిషాలకు చెట్లు అంటున్నాను నెక్స్ట్ చేస్తాను. మట్టి మంచిది తవ్వుకోండి. మట్టి వేరే మట్టి లేదు ప్రస్తుతానికి నాటని మేము మళ్ళీ సెట్ చేస్తాం. రండి కరాలే మోక్షిద్గా క్రాస్ ఫోటో వస్తాలే నచ్చలే అంత బాగుంటుందిలే. చాలే నువ్వు ఆ వీడియో ఆఫ్ చేసుకుంటా. నీళ్ళు వస్తున్నారా చెట్టు పట్టుకో. ఈరోజు మహర్షి స్కూల్ నందు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహర్షి స్కూల్లో 5 చెట్లు నాటడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజుని పురస్కరించుకొని 5 చెట్లు నాటాను. భవిష్యత్తులో మా మహర్షి స్కూల్ సహకారంతో ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.